తూర్పుగోదావరి జిల్లాలో మహిళల భద్రతకు పెద్దపీట వేశామని, మహిళల భద్రత కోసం నూతనంగా 7 శక్తి బృందాలు ఏర్పాటు చేసి రంగంలోకి దింపామని జిల్లా ఎస్పీ శ్రీ డి నరసింహకిషోర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ ను జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆవరణలో జిల్లా ఎస్పీ పచ్చజెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శక్తి మీ రక్షణ మా ధ్యేయం అనే నినాదంతో రూపొందించిన వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు సురక్షితంగా ఉన్న చోట సమాజం సురక్షితంగా ఉంటుందని అన్నారు. బాలికలు, మహిళలు ఆపదలో ఉన్నప్పుడు సకాలంలో ఎలా స్పందించాలో, ఎంత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలో శక్తి టీమ్స్కు ఎస్పీ దిశానిర్దేశం చేశారు. మహిళలకు రక్షణగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి మొబైల్ యాప్ పట్ల ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించి వారి మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తామన్నారు. బాలికల భద్రతకి, రక్షణకి శక్తి టీమ్స్ లాంచ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు మనము మహిళా రక్షకని పెట్టాం మన జిల్లా మట్టుగా. ఇప్పుడు స్టేట్ లెవెల్లోనే చాలా సీరియస్ అటెంప్ట్ అండ్ హై ప్రయారిటీ కింద తీసుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గారి ఆదేశాల మేరకి మన జిల్లాలో కూడా ఒక ఫార్మాట్ ప్రకారం మనము ఈ శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లాంచింగ్ సందర్భంగా మీ అందరిని నేను ఇక్కడికి పిలిచాను. ఎందుకంటే జిల్లాలో అందరికీ తెలియాలంటే మీరే మాకు మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. కాబట్టి సో మన జిల్లాలో 7 శక్తి టీమ్స్ మనము ఫామ్ చేస్తున్నాం. ప్రతి సబ్ డివిజన్లో కూడా ఒక టీం ఉంటుంది. అలాగే ఇది 4-వీలర్ లాజిస్టిక్స్ అంతా కూడా ఎవ్రీథింగ్ వాళ్ళకు ఉంటాయి. సో మనకి 5 సబ్ డివిజన్స్కి 5 శక్తి టీమ్స్ ఉంటాయి. దీంట్లో మేల్ అండ్ ఫిమేల్ ఆఫీసర్స్ ఉంటారు, కానిస్టేబుల్స్. అలాగే జిల్లాలో మా కింద ఒక 2 టీమ్స్ ఉంటాయి. ఈ కంపోజిషన్ ఎంటైర్ స్టేట్లో ఉంటుంది. ప్రతి సబ్ డివిజన్కి ఒక శక్తి టీం అండ్ జిల్లాలో హైయెస్ట్ లెవెల్లో ఒక 2 టీమ్స్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే మెయిన్ ఈవ్ టీజింగ్ ఎక్కడున్నా సరే, ఎక్కడెక్కడ మహిళల మీద అసభ్యకరమైనటువంటి ప్రవర్తన ఉన్నా, ఎటువంటివి చేసినా రోజు ఈ హాట్స్పాట్స్లో తిరుగుతారు. తిరిగి అక్కడ ఎవరైనా దొరికినట్టయితే ఫస్ట్ హ్యాండ్ ఏజ్ బట్టి వాళ్ళు చదువుకుంటున్నారా, ఆకతాయిలు పిల్లల, వాళ్ళకి ఏమైనా క్రైమ్ హిస్టరీ ఉందా చూస్తారు. వీళ్ళు పక్కకి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేస్తారు. ఇఫ్ దే ఆర్ హార్డ్ కోర్ క్రిమినల్స్, ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా కేసులు కట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది. సీరియస్నెస్ బట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఉండే వాళ్ళందరూ కూడా మఫ్టీలో తిరుగుతుంటారు. బేసిక్గా దే విల్ నాట్ బి ఇన్ యూనిఫామ్. ఎక్కడో బండి పెట్టుకొని జంక్షన్స్, హాట్స్పాట్స్లో తిరుగుతూ ఉంటారు. ప్రతిరోజు కవర్ చేస్తూ ఉంటారు. వీరు కాకుండా శక్తి టీమ్స్కి 2-వీలర్స్ ఉన్నాయి. సో ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా శక్తి టీంకి ఒక 2-వీలర్ ఉంది. ఆ 2-వీలర్తో పాటు వారు కూడా సర్వే చేస్తుంటారు. మ్యాక్సిమం మనకు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో మనకుండే ఫోర్స్ బట్టి ఎంత మేరకి మనం కవర్ చేయగలుగుతామనేది అంత మేరకి కవర్ చేస్తాము. చిన్నపిల్ల లేకపోతే ఒక లేడీ డెస్టిట్యూట్ రోడ్స్ మీద తిరిగితే ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయండి. ఇన్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్, ఏదైతే ప్రభుత్వం వారు మహిళా ఇష్యూస్కి హై ప్రయారిటీ ఇస్తున్నారో దానికి సంబంధించి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. అలాగే 112 ట్యాబ్ అని ఒకటి పెట్టారు. అది ఈ శక్తి టీమ్స్కి లింకప్ అయి ఉంటుంది. ఎవ్రీ పోలీస్ స్టేషన్కి దాన్ని ఇంటిగ్రేట్ చేశారు. సో ఇంటిగ్రేట్ చేయడం వల్ల స్టేట్ లెవెల్లో కూడా ఉమెన్ రిలేటెడ్